ఆకుకూరల్ని మనం ఈజీగా మన టెర్రస్ గార్డెన్ మీద గానీ, బాల్కనీ గార్డెన్‌లో గానీ పెంచుకోవచ్చు. కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేసేవాళ్ళు ఆకుకూరలతో మొదలుపెట్టండి. ఎందుకంటే ఫాస్ట్‌గా ఈల్డ్ తీసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి. ఈ వీడియోలో హౌ టు బి ఏ ప్రో ఇన్ గ్రోయింగ్ లీఫీ వెజిటబుల్స్ అనే కాన్సెప్ట్ మీద అయితే చూద్దాము. వెల్కమ్ బ్యాక్ టు మీతో చెప్పాలని. ఆకుకూరలు పెంచాలంటే ముందుగా మనకేం కావాలి? సీడ్స్ కావాలి, సాయిల్ మిక్స్ కావాలి, కంటైనర్ కావాలి. ఇక్కడైతే నేను పాలకూర అయితే నాటుతున్నాను. 50 రూపీస్ టబ్‌నైతే వాడుతున్నాను. డ్రైన్ హోల్స్ పెట్టుకొని పెంకులతో కవర్ చేసి సాయిల్ మిక్స్ కోసం 50% గార్డెన్ సాయిల్, 30% కంపోస్ట్, 20% కోకోపీట్ గానీ, శాండ్ గానీ వేసి వాటరింగ్ చేయాలి. ఒక్కొక్క ఆకుకూర నాటుకునే విధానం ఒక విధంగా ఉంటుందన్నమాట. ఈ పాలకూర కోసం అయితే ఇలా హోల్స్ పెట్టుకుంటున్నాను. దీన్ని 2, 3 విధాలుగా నాటుకోవచ్చు. ఇలా ఒక లైన్‌గా గీసుకొని కూడా మనం నాటుకోవచ్చనమాట. అది ఎందుకో చెప్తాను చూడండి. ఇలా హోల్స్‌లో సీడ్స్ వేసుకోవడం వల్ల 2, 3 దగ్గరగా జర్మినేట్ అవుతాయి కదా! పడిపోకుండా ఉంటాయి. తర్వాత వీటినైతే మనం ట్రాన్స్‌ప్లాంట్ చేసుకోవచ్చు పెద్దవవ్వాలి కాబట్టి. సీడ్స్ వేసేసాక సాయిల్‌తో కవర్ చేసి వాటరింగ్ అనేది చేసుకోవాలి. ఈ పాలకూర జర్మినేట్ అవ్వడానికి 1 వీక్ టు 10 డేస్ అయితే టైం పడుతుంది. హార్వెస్ట్ చేసుకోవడానికి 45 డేస్ పడుతుంది. చలికాలంలో వస్తాయి. చూసారా తోటకూర ఎంత ఫ్రెష్‌గా ఉందో. తోటకూర విత్తనాలొచ్చేసి ఇలా చిన్నగా ఉంటాయి. ఇందులో రకరకాల తోటకూరలైతే ఉంటాయి. ఎర్ర తోటకూర, నెమలి పింఛం తోటకూర అలాగా. ఈ విత్తనాలనైతే మనం సాయిల్ ఇందాక ఎలా రెడీ చేసుకున్నామో అలా రెడీ చేసుకొని ఇలా స్ప్రింకిల్ చేసుకోవాలి. ఆవాల కంటే చిన్నగా ఉంటాయి ఈ విత్తనాలు. సాయిల్‌తో కవర్ చేసి సీడ్స్ స్ప్రెడ్ చేశాక వాటరింగ్ చేసి సెమీ షేడెడ్ ఏరియాలో అయితే పెట్టుకోవాలి. వారం లోపలే తోటకూర అయితే జర్మినేట్ అయిపోతుంది. ఒక 40 డేస్‌లో మనం అయితే హార్వెస్ట్ చేసుకోవచ్చు. లేదు హార్వెస్ట్ అయిపోతే కొన్ని రోజులకి ఇలా విత్తనాలు వీటిలికే వచ్చేస్తాయి. వీటిని మళ్ళీ మనం వేసుకోవచ్చనమాట. ఇంకా మెంతి కూర, చుక్కకూర, బచ్చలి కూర, గోంగూర ఇలా రకరకాల లీఫీ వెజిటబుల్స్ అయితే మనం మన గార్డెన్‌లో గ్రో చేసుకోవచ్చు. ఇక్కడ మెంతికూర సీడ్స్ అయితే వేస్తున్నాం. మెంతికూర అయితే చలికాలం చాలా వస్తుంది. చాలా స్పీడ్‌గా జర్మినేట్ అవుతాయి. వీటిని మైక్రో గ్రీన్స్‌గా కూడా మనం వేసుకుంటాం కదా! సలాడ్స్‌లో వాటిల్లో. ఎప్పుడైనా సరే ఒకసారి వేసి ఆపేయకూడదు. అలా బ్యాచెస్‌గా వేస్తూ ఉంటే ఎప్పుడు హార్వెస్ట్ చేసుకుంటూ ఉండొచ్చు. చుక్కకూర, సోరల్ అంటాం కదా! ఈ విత్తనాలైతే ఇలా ఉంటాయి. సేమ్ ఇందాక మనం పాలకూర ఎలా వేసుకున్నామో అలాగే వీటిని వేసుకోవాలి. ఈ చుక్కకూర జర్మినేట్ అవ్వడానికి 10-15 డేస్ టైం అయితే పడుతుంది. హార్వెస్టింగ్ కూడా చాలా టైం పడుతుంది. 2 మంత్స్ వరకు పడుతుంది. ఆకుకూరలు సీడ్స్ వేసుకుంటే సరిపోదు. తర్వాత ప్రాపర్ కేర్ తీసుకుంటే మనం ప్రో లెవెల్‌లో మనం లీఫీ వెజిటబుల్స్‌ని అయితే గ్రో చేయొచ్చు. ఆకుకూరలకు అసలు ఎన్ని గంటలు ఎండ కావాలి? పడిపోకుండా వాటరింగ్ ఎలా చేయాలి? వర్షాకాలం అయితే చాలా పురుగులుంటాయి. వాటిల నుంచి ఎలా కాపాడుకోవాలి? మంచి ఈల్డ్ రావడానికి ఏం చేయాలి? ఏమైనా పెస్టులు పడితే ఏం చేయాలనేది ఇప్పుడు చూద్దాం. ఆకుకూరలకి అరౌండ్ 5-6 అవర్స్ సన్‌లైట్ అయితే సరిపోతుంది. అది ఆకుకూర వెరైటీ బట్టి మనకి ఎంత ఎండ ఉన్నదన్న దాన్ని బట్టి ఉంటుంది. ఏదైనా సరే మరీ ఎండగా ఉన్న చోట ఎక్కువ సేపు అయితే పెట్టకండి. ఆకుకూరలు వేసాము, జర్మినేట్ అయ్యాయి. కానీ వాటరింగ్ చేస్తున్న పడిపోతున్నాయి. ఇలాంటి సిట్యుయేషన్‌లో ఏం చేయాలంటే మన దగ్గర స్ప్రేయర్స్ ఉంటాయి కదా! మిస్ట్ లాగా స్ప్రే చేయడం వల్ల పడిపోకుండా ఉంటాయన్నమాట. అంతేకాకుండా సాయిల్ అనేది తడిగా ఉండేలా చూసుకోవాలిప్పుడు. ఆకుకూరల్ని గ్రాస్ హోపర్స్ అవి తినకుండా ఇదొక ప్రో టిప్ అన్నమాట. మన దగ్గర నెట్స్ అవి దొరుకుతాయి ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లో. ఈ నెట్‌ని మనం ఈ ఆకుకూరల మీద స్ప్రెడ్ చేయడం వల్ల ఆకుకూరలు అవి తినకుండా ఉంటాయన్నమాట పురుగులు. ఎప్పుడైనా సరే తోటకూర లాంటివి హార్వెస్ట్ చేస్తున్నప్పుడు బాగా ఎదిగినవి ఉంటాయి కదా! అవి హార్వెస్ట్ చేసుకోవడం వల్ల పక్కన చిన్నగా ఉన్న ఆకుకూరలైతే ఎదుగుతాయన్నమాట. అంతేకాకుండా ఆకుకూరని హార్వెస్ట్ చేస్తున్నప్పుడు ఒకేసారి రూట్స్‌తో తీయకుండా కట్ చేసుకోవడం వల్ల ఇంకా 2, 3 సార్లయితే మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఇందాక చెప్పిన విధంగా 2 వారాలకు ఒకసారి అన్ని రకాల ఆకుకూర సీడ్స్ మనం వేసుకోవడం వల్ల కంటిన్యూయస్‌గా హార్వెస్టింగ్ అయితే చేసుకోవచ్చు. మంచి ఈల్డ్ తీసుకోవడానికి 15 రోజులకు ఒకసారి వెర్మి కంపోస్ట్ లాంటివి ఇవ్వడం వల్ల మొక్కలు బాగా ఎదుగుతాయన్నమాట ఈ ఆకుకూరలు. ఎప్పుడైనా పెస్ట్ స్టార్ట్ అవుతుందని తెలిసినప్పుడు ఆ ఆకుని రిమూవ్ చేసేయండి. లేదు ఇంకా ఎక్కువ స్ప్రెడ్ అవుతుందని తెలిసినప్పుడు వేప నూనెని స్ప్రే చేయొచ్చు. ఈ వేప నూనె ఆర్గానిక్ కాబట్టి అన్ని రకాల మొక్కలకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ టిప్స్ ఫాలో అవుతూ ముదిరిపోక ముందే ఆకుకూరలని హార్వెస్ట్ చేసుకోవడం వల్ల తాజా ఆకుకూరలనైతే మనం తీసుకోవచ్చు. మీరు ఆల్రెడీ గార్డెన్‌లో ఎన్ని రకాల ఆకుకూరలనైతే పెంచుతున్నారో కామెంట్ చేయండి. కొత్తగా పెంచాలనుకుంటున్న వాళ్ళు ఏ ఆకుకూరతో స్టార్ట్ చేయాలనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. మేము ఎలాంటి కాన్సెప్ట్స్ మీద వీడియోస్ చేయాలో తెలుపగలరు. బై బై.